తెలంగాణలో బేసిక్గా ఎక్కువ స్పైసీ ఫుడ్ తింటాము. సో మనకి ఇటాలియన్ క్రీమీ పాస్తాలు, వైట్ సాస్ పాస్తాలు మనకు పెద్దగా నచ్చవు కదా. అలా అనుకునే వాళ్ళ కోసమే ఈ మసాలా పాస్తా. మ్యాక్రనీలో పించ్ ఆఫ్ టర్మరిక్ పౌడర్, సాల్ట్, కొంచెం ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని బాయిల్ చేసుకోండి. ఒక ప్యాన్లో బటర్ వేసి వెల్లుల్లి రెమ్మలు, కరివేపాకు, మిర్చి, ఆనియన్ వేసుకొని సాల్ట్ చేసుకోండి. నేను ఇంకొంచెం టర్మరిక్ సాల్ట్ యాడ్ చేశాను. జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది ఆప్షనల్, బట్ వేస్తే బాగుంటుంది. నేను రెడ్, ఎల్లో బెల్ పెప్పర్స్, గ్రీన్ క్యాప్సికమ్ యూజ్ చేశాను. వాటితో పాటు క్యారెట్ అండ్ టమాటో కూడా యూజ్ చేశాను. ఇవన్నీ యూజ్ చేయాలా, ఇవన్నీ అవసరమా అని మీకు అనిపిస్తే జస్ట్ ఆనియన్, మిర్చి, టమాటో వేసుకొని కూడా మీరు చేసుకోవచ్చు. బట్ కలర్ఫుల్గా డిష్ కనిపించినప్పుడు మన బ్రెయిన్ కూడా ఇట్ మస్ట్ బీ టేస్టీ అని ఫీల్ అవుతుందంట. సో ఇంకొంచెం ఎక్కువగా తినేస్తాము. అందుకని అప్పుడప్పుడు అండ్ ఒక్కొక్క కలర్ఫుల్ వెజీ, కలర్ఫుల్ ఫ్రూట్స్లో ఏంటంటే డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి అన్నమాట. సో మనం అన్నీ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ వెజ్జీస్ యూజ్ చేసినప్పుడు ఏంటంటే మనకు ఆ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ మనకు అందుతాయి. సో అప్పుడప్పుడు ఇలా చేసుకోవడం వల్ల ఇంకొంచెం ఎక్కువగా కూడా తినేస్తాము. సో అది మంచిది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇది 3rd కప్ అంటే మీరు నమ్ముతారా?